నిన్న వైసీపీ అధినేత జగన్ చేసింది పరామర్శ కాదు, రైతులపై దండయాత్ర అంటూ విమర్శించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. తుఫాన్ వస్తుందన్న సమాచారంతో ముందుగానే సీఎం చంద్రబాబు యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేశారు అన్నారు. చంద్రబాబుని విమర్శించే స్థాయి జగన్ది కాదు అన్నారు బుద్దా వెంకన్న. రైతుల మీద దండయాత్ర, రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసిరించుకోవచ్చండి. ఎవరని ఇసురుతారా పూలు? ఎవరని ఇసురించుకుంటారా పూలు? ఒక ఆనందంతో వెళ్తున్నట్టుగా ఉంది కానీ పరామర్శకు వెళ్తున్నట్టు లేదు. పరామర్శకు వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది. అసలు నువ్వు వెళ్తేనే మనుషుల్ని నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కించడం. నిన్న క్యాన్వాయ్కి కార్లు గుద్దుకోవడం, వెనక ఒక 100 కార్లు, ఎదురు మోపేటి బళ్ళు, జగన్మోహన్ రెడ్డి జెండాలు, పేడు ఆర్టిస్టులు. ఎక్కడైనా చూసారా భారతదేశంలో ఏ నాయకుడైనా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళారా? ఎక్కడైనా బురదలోకి దిగావా చెప్పులు వేసుకొని, నీ షూలు వేసుకొని? అది పరామర్శ అయిద్దా? దండయాత్ర అయిద్దా? నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే, పరామర్శ కాదు. పరామర్శ అయితే అలా ఉండదు. దండయాత్రకు వెళ్ళాడు. అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడడానికి వెళ్ళాడు. చంద్రబాబు రైతు బిడ్డ, మీరు ఫ్యాక్షన్ బిడ్డలు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు బుద్దా వెంకన్న. మీ తరహాలో తాము కూడా విమర్శించగలం, తమకు సంస్కారం అడ్డొస్తుంది అంటున్నారు బుద్దా వెంకన్న. రైతు వ్యతిరేక చంద్రబాబు గారు, రైతు బిడ్డ చంద్రబాబు గారు. మీరు రైతు బిడ్డలో, ఫ్యాక్షన్ బిడ్డలో, మైనింగ్ బిడ్డలో, విధ్వంసం బిడ్డలో. ఎప్పుడూ కూడా విమర్శ కూడా అందంగా ఉండాలి. నువ్వు విమర్శ చేసినా అందంగా ఉండాలి. చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తున్నానంట. ఆయన వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? వార్నింగ్ ఏంటి? చంద్రబాబు గారికి వార్నింగ్ ఇచ్చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు పడి లేచిన కెరటం. 4 సార్లు ఓడాడు, 4 సార్లు గెలిచాడు. ఈ భారతదేశంలో ఎవరు అలా అవలా. ఆయనకు నువ్వు వార్నింగ్ ఇచ్చేవాడివి, ఆయన్నేమో నీ వార్నింగ్కి భయపడేవాడు. మేము కూడా మాట్లాడగలను. ఇవాళ మా ప్రభుత్వం మా ఇదే ఉందని నేను మాట్లాడగలను నీ మీద. కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు.